చేస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏం దండు అన్ని మొత్తం అంతే చూడమాటలేదు. అన్ని ఇచ్చిన అంటాడు, ఎవరికి ఏమి ఇచ్చేయలేదు. గ్యాస్ ఇచ్చిన అంటాడు, గ్యాస్ ఎవరికి ఇచ్చేయలేదు. రైతు బంధు ఇచ్చినాడు, చాలా సగం మంది పడడం లేదు. 6 గ్యారంటీలు అన్నాడు. 6 ఇచ్చినా అని చెప్తున్నాడు అంతే. డబ్బా పట్టుకుని టీవీలో తప్ప ప్రతి ఊరు ఏ ఊరు బండి ఏమి ఇచ్చడం లేదు. అంటే ఫ్రీ కరెంట్ ఇచ్చాను, రైతు రుణమాఫీ చేశాను, 500 రూపాయలు రుణమాఫీ బారాన మంది కొట్టుకుంటారు సార్, రైతులు ఏడుస్తున్నారు. సగం మంది కానేలేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ లో ఇంకా బై ఎలక్షన్స్ వస్తున్నాయి. రెండు ప్రకారం చూసుకున్నా కూడా మనకి బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది అంటారా, లేదు కాంగ్రెస్ వస్తుంది అంటారా? బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకని బీఆర్ఎస్ చెప్పింది అడగకుండా ఇచ్చిండు ఆయన. నిన్న కొట్టిండు ఎలక్షన్ 30 తారీఖులు మాఫీ చేస్తా అన్నాడు. 30 తారీఖు 2 సంవత్సరాలు. కానీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పులు చేసిపోయింది, ఇంట్రెస్ట్ కట్టడానికి అప్పులు ఏంది ఎవరు చేస్తారు మేడం? ఏ సంసారం కూడా కాదు కదా. అప్పులు చేసి అయితే ఇచ్చిండు, నీకు ఎందుకు కూడా ఇవ్వండి మరి. గెలిచిన తర్వాత 30 తారీఖు అంది ఇస్తా అని చెప్పిండు. ఏది 30 తారీఖు మా రుణమాఫీ ఏడుంది? రైతు బంధు ఉపయోగలేదు, ఒక్కసారి చేసిండు సంవత్సరం. ఫ్రీ కరెంట్ గానీ ఫ్రీ బస్ గానీ ఇలాంటి వాటిపైన ఉపయోగం ఉందంటారు? అసలు ఫ్రీ బస్ ఉంది, ఎవరికి ఉపయోగం ఉంది? మీరు ఎవరి వల్ల గెలిచారు? పల్లెల వల్ల గెలిచారు. పల్లెల్లోకి ఏమైనా ఉపయోగం ఉందా? మరి పల్లెలు ఆడవాళ్ళు తిరుగుతారా? ఎప్పుడు తిరుగుతారా పల్లె వాళ్ళు? సో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పథకాలు ఏవి లేవు అని చెప్తున్నారు కదా, మీరేమంటారు? ఏం లేవు అని బీఆర్ఎస్ వచ్చినప్పుడు మొదలు ఇస్తాం, పథకాలు ఇస్తాం, డబ్బా కొట్టరు లేవు. వచ్చినాక ఆయన అడగని ఇచ్చేసిండు. ఈయన ఏమన్నా డబ్బులు ఇస్తా అన్నాడు, మంది మోసపోయి. థ్యాంక్ యూ.